మామూలుగానే రాజకీయ నాయకులు చెప్పే మాటలకు, చేష్టలకు, వాళ్ళ చేతలకు సంబంధమే ఉండదు. అండ్ జనసేన అధ్యక్షుడు లాంటి వాళ్ళు గనక రాజకీయాల్లో విరుగుతూ పోతే, అటువంటి స్టెబిలిటీ లేని వాళ్ళు, మాటలకు, చేతలకు సంబంధం లేని వాళ్ళు ప్రభుత్వాల్లోనూ ఏవైనా కీలకమైన మంత్రిత్వ శాఖలు హ్యాండిల్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఉన్న కాశీనారాయణ ఆ క్షేత్రంలో కూల్చివేతలు, ఆ కూల్చివేతల తర్వాత ఎన్నో గోవులు నిలువ నీడ లేకుండా పాపం ఎండకు ఎండిపోతూ ఉన్నాయి. ఎన్నో గోవులు నిలువ నీడ లేకుండా ఎండిపోతూ ఉన్నాయి. ఆయన మంత్రిత్వ శాఖ ఆయనకు అవగాహన ఉండదట, ఐడియా లేదంట. ఒక కీలకమైన క్షేత్రంలో ఎంతో మందికి అన్నం ఆకలి తీరుస్తున్నటువంటి క్షేత్రంలో, ఎన్నో గోవులు సంరక్షింపబడుతున్నటువంటి క్షేత్రంలో అంత దారుణమైన కూల్చివేతలు కాన్సర్న్ మినిస్టర్కి తెలియకుండా జరిగితే ఆ మినిస్ట్రీ ఎందుకు? అందుకే కాబోలు ఆళ్ళగడ్డకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా కిషోర్ రెడ్డి అసలు ఆయన మంత్రివర్గంలో ఎందుకు? ఏం తెలియకపోతే ఒకటి రాజీనామా అయినా చేయమనండి, లేకపోతే ఆయన బర్తరఫ్ అయినా చేయండి అని చెప్పి తాను ఒక డిమాండ్ చేశారు. చాలామంది నాయకులు ఆ క్షేత్రాన్ని సందర్శించి అక్కడ కూల్చివేతలు, మరీ పాపం నిలువ నీడ లేకుండా ఎండిపోతున్న గోవులు ఇంటి దగ్గర 1 గంట 2 గంటల సేపు ఇంటి దగ్గర ఆవులను ఎక్కడైనా ఎండ కట్టేస్తేనే పెద్దోళ్ళు తిడుతున్నారు, ఎండకి ఎండిపోతున్నపై వారపాకులు కట్టేపో అంటుంది మా ఊర్లలో. ఆ చెట్టు కింద కట్టే లేకుండా వారపాకులు పందిరేమో అంటుంటారు. అక్కడ పశువుల పాక అంటారు, మేము వారపాకు అంటుంటే దాంట్లో కట్టేపో అంటుంది. ఇక్కడికి పోయి ఇప్పుడే అటవీ నిబంధనలు గుర్తొచ్చాయట, కూల్చేశారు. ఎంత దారుణం అండి. ఈరోజు కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు వెళ్ళారు. దారుణం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటవీ అనుమతుల కోసం అని చెప్పి లేఖ రాసి ఉన్నారు కేంద్రానికి. సో రాష్ట్ర ప్రభుత్వం ఆ క్షేత్రానికి అటవీ అనుమతులన్నా తీసుకొని రావాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. మహిళలు స్నానపు గదుల దగ్గర నుండి, గోశాల దగ్గర నుండి, అన్న సత్రాల దగ్గర నుండి అన్నీ కూల్చివేయడం ఏం దుర్మార్గము అని చెప్పి అన్నారు. చివరికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంతోమంది యాత్రికులకు, దారిన పోయే వాళ్ళకు, ఆ చుట్టుపక్కల పేదలకు ఆకలి తీరుస్తూ ఉన్నటువంటి ఆ కట్టడాలు కూల్చేయడం ఏంటి? ఇది ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని చెప్పి ఆయన ప్రకటనలో ఖండించారు. సరే, లోకేష్ గారు పాపం పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆయన మినిస్ట్రీ కాదు, సరే మరి వాళ్ళకి తెలిసి జరిగిందా లేకుంటే తెలియక జరిగిందా అనే విషయం మనకు తెలియదు. అట్లీస్ట్ ఆయన పశ్చాత్తాపం అని వ్యక్తం చేసి క్షమాపణలు చెప్పారు. ఏదో మొత్తం మీద అయితే ఆడు సొంత నిధులతో నిర్మిస్తానని చెప్పారు. నిధుల సమస్య ఏముంది లేండి, తర్వాత సంగతి. కాన్సను ఆ శాఖ నిర్వహిస్తున్న వ్యక్తి ఆయన చెప్పే మాటలకు ఈ చేష్టలకి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఆయన చెప్పే మాటలకు, ఆయన ఫాలో అయ్యే దారికి, ఈ మాటలకు, ఈ చేష్టలకి ఎక్కడైనా కనుక ఒక్క అడుగన్న సంబంధం ఉంటుందా? దారుణం అబ్బా. ఏదో ప్రతిదీ రాజకీయం కోసం వాడుకోబడుతూ ఉన్నాయి. చివరికి రోజువారీ జీవితం కూడా ఆంధ్రప్రదేశ్లో జనాలది రాజకీయంతో ఎక్కడి దగ్గర ముడిపడి ఉంటూ ఉన్నాయి. జీవితాల్లో కూడా రాజకీయం చొరబడేసి రాజకీయ అవసరాల కోసమే ప్రతి నిర్ణయాలు జరుగుతూ ఉంటే ఎట్లా అండి పౌరులు ప్రశాంతంగా జీవించగలుగుతారు ఏ విషయంలోనైనా?